అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం. చివరిగా గతంలో మీ అందరికీ తెలుసు, ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చాలామంది పౌరులు ఎవరైతే అర్హత లేని వారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారో గ్యాస్ సిలిండర్ల పైన స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళ పేర్లు డీరిజిస్టర్ చేసుకోమని ఆయన కోరిక మేరకు దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే కార్డ్స్, దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడే మా కమిషనర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అదేంటంటే భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎక్కువగా మనం బియ్యం కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ బియ్యం బదులు వాళ్ళు గోధుమ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ అవకాశం కల్పించడానికి కోసం కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే మైగ్రేషన్ జరిగితే, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ జరిగితే వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించే విధంగా సో ఈ 6 సర్వీసెస్, కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు, మెంబర్ ఎడిషన్, అడ్రస్లో మార్పులు, అదేవిధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా, చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదొక అవకాశం. ఇప్పటి వరకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన రిక్వెస్ట్లు ఈ మార్పుల కోసం 3,27,809. గతంలో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీ అందరికి కూడా కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను. అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహాలు, ఇది నిజంగానే మిగతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం ప్రస్తావించారు. సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో QR కోడ్ కూడా ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా సింపుల్ ఫార్మాట్లో, ఇది ఒకటి గమనించాలి మీరు. మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డుని రూపొందించుదామని వారు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా